హాయ్ ఫ్రెండ్స్ అందరికి మన సబ్స్క్రైబరు మటన్ కాల్ సూపు చేసి పెట్టమని చెప్పేసి అడిగారు. మటన్ కాల్ తీసుకోవడానికి అయితే వచ్చాను. చూడండి, ఇక్కడ మటన్ కాళ్ళు ఇవి శుభ్రం చేసి కాల్చి అమ్ముతారు ఇక్కడ జమ్మీలను. ఇక్కడ తీసుకోవడానికి వచ్చాను. ఒక కాల్ వచ్చి 275 పిల్స్ వైట్ మనీ. ఇండియా డబ్బులు ఒక్కొక్క కాలు 75 రూపాయలు పడింది ఒక్కొక్క కాలు అనమాట. ఇక్కడ మటను ఇండియా మటను కూడా దొరుకుతుంది. ఇక్కడ మన ఇండియా మటన్ కాస్ట్ వచ్చి కువైట్ దినార్లు 3 దినార్ల 690 పిల్స్ ఉంది. మన ఇండియా డబ్బులు 1090 రూపాయలు కిలో వచ్చి ఇండియా మటన్. ఇక్కడ ఇవన్నీ ఇలాగా మిషన్లో అయితే కట్ చేస్తారు. మిషన్లో కట్ చేసి మనకి చిన్న చిన్న ముక్కల కింద మనకి ఇస్తున్నాడు కవర్లో పెట్టి. ఫ్రెష్ చికెన్ అనమాట ఇది. మేక కాళ్ళు మటను ఇలా పీసుల కింద పెడతారు కవర్లతో చుట్టి. ఇది మటన్ కట్ చేసి పెడతారు. ఇది బీఫ్ అనమాట. ఇది బీఫ్ కాళ్ళు చూసారా, ఫిలిపిన్ వాళ్ళు ఎక్కువగా తింటారన్నమాట ఇవన్నీ. ఇది మటన్ షాప్ అనమాట. బీఫ్ ముక్కలు కట్ చేస్తున్నాడు మనోడు. పీసుల కింద కట్ చేస్తున్నాడు, చిన్న చిన్న పీసులు మనోడు ముక్కలు అనమాట. ఇవన్నీ అలా మిషన్ మీద కట్ చేస్తారు. మేక కాళ్ళు తీసుకోవడానికి మా బ్రూష్ల కింద తీసుకుని అయితే వచ్చాను జిమ్మీకి. నేను 5 కాళ్ళు అయితే తీసుకున్నాను. దినారు 375 పిలిచి పడింది. మన ఇండియా డబ్బులు 405 రూపాయలు. 5 కాళ్ళు కలిపి 405 రూపాయలు మన ఇండియా డబ్బులు. కట్ చేసి అయితే మనకి ఇచ్చాడు. ఇది తీసుకెళ్ళి మనం సూప్ అయితే చేద్దాం. వీటిలో జిమ్మీలు మటన్ షాపులు ఇలా ఉంటాయి. ఇక్కడ మటన్ బీఫ్ ఇవన్నీ అమ్ముతారు అనమాట. చూడండి, వెనకాల కనిపిస్తున్నాయి కదా డిస్ప్లేలోను, ఇవన్నీ మటన్ షాపులు అనమాట. ఇదంతా మటన్ షాపు వీటిలో ఇలా ఉంటుంది. సబ్స్క్రైబరు జానీ గారి కోసం సూప్ అయితే చేద్దాం. వెళ్దాం ఇంటికి. ఇప్పుడు మటన్ సూప్కి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుందాం. ఇప్పుడు వైట్ కొత్తిమీర స్మెల్ అయితే ఉండదు, కానీ ఫ్రెష్గా అయితే ఉంది. ఇక్కడ కొత్తిమీర స్మెల్ అనేది ఉండదు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇవన్నీ 2 కట్టలు కొత్తిమీర అయితే తీసుకుందాం. మనం తెచ్చుకున్న మేకలు క్లీనింగ్ అయితే చేసుకోవాలి. శుభ్రంగాను క్లీనింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుని శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట. మేకలు అనేవి శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే నీచు గుంపు అనేది వస్తుంది. చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి మేకలు. ఆల్రెడీ అక్కడ మనకి కాల్ చేసి క్లీన్ చేసి ఇచ్చారు. అయినా కూడా మనం ఒకసారి క్లీన్ చేసి చేసుకుందాం. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న ఎంటికలు అటువంటివి ఉంటాయి, అవి లేకుండా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. చాక్ తోటి ఇటు బ్లాక్ అనేది వచ్చేస్తుంది అనమాట. బ్లాక్ అంతా పోవాలన్నమాట. కాల్చారు కాబట్టి నల్లగా అయితే ఉంది, నలుపు అనేది పోవాలి. ఇలా క్లీన్ చేసుకుని ప్రతి ముక్క కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. నేనైతే శుభ్రంగా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. శుభ్రంగా కడుక్కుంటాను. ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. శుభ్రంగా కడిగేసుకున్నాను. మొత్తం క్లీన్గా అయితే అయిపోయినాయి. చూసారా ముక్కలు ఎంత తెల్లగా వచ్చాయను. మొత్తం కడిగేసుకున్నాను. శుభ్రంగా క్లీన్ అయితే చేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ లక్స్. అందరూ ఉన్నారు, అందరూ బాగున్నారా? ఈ రోజు రెసిపీ మేకలతో సూప్ అయితే చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే ఇవ్వండి. మిర్చి లైక్ నెక్స్ట్ వీడియో పెట్టడానికి నాకు సపోర్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ఒకసారి పదండి. ముఖ్యంగా మేకల సూప్ కి మేకలు కావాలి కాబట్టి ఇవన్నీ శుభ్రంగా చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇలా అయితే పక్కనైతే పెట్టుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు తీసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. మీడియం సైజు టమాటో కట్ చేసుకుని చిన్నగా పక్కనైతే పెట్టుకున్నాను. సరిపడా కొత్తిమీర కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. నేను మీడియం సైజు టమాటో యాడ్ చేసుకున్నాను జ్యూసీగా ఉండడానికి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే టమాటా యాడ్ చేసుకుంటాను. మనకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. బిర్యానీ ఆకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, లవ మొగ్గలు, లాలిక్కాయలు, బిర్యానీ పువ్వు ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. తగినంత తీసుకోవాలన్నమాట. నేనైతే ఇవి తీసుకున్నాను.
సరే కదా ఫ్రెండ్స్, మేకల సూప్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు మనం సూపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని మనకు సరిపడా కుక్కర్ అయితే పెట్టుకుందాం. నేనైతే చిన్న కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను, మీడియం సైజు. సట్టి వేడి ఎక్కాక మనం తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా సరుకులన్నీ దీనిలో వేసుకుందాం. మసాలా సరుకులన్నీ ఫ్రై అయ్యాక లైట్ గా మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్ని కూడా వేసుకున్నాం. అన్ని ఇలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు కూడా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. త్వరగా గోల్డెన్ కలర్ లోకి రావాలంటే ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు త్వరగా గోల్డెన్ కలర్ లోకి వస్తే సాల్ట్ యాడ్ చేసుకుంటేనే ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయలని ఫ్రై అయితే చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. మీకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. మేకలని మొత్తం వేసుకున్నాను నేను. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మొత్తం జ్యూసీగా ఉంటది అనమాట మనకి మేకలు సూపు. ఈ విధంగా మాడిపోకుండా మనం మిక్స్ చేసుకోవాలంటే మనం కూడాను. కారం, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్ట్ తగినంత తీసుకుని మనం దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. మేకలు ఆయిల్ అయితే బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం పసుపు, కారం ఇవన్నీ వేసుకుందాం. ఈ విధంగా వేసుకుని ఒకసారి దీన్ని మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని కారం స్మెల్ పోయే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మసాలాలన్నీ బాగా పట్టే వరకు ఇప్పుడు మనం వేడి నీళ్ళు పక్కన పెట్టుకుని 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను నేను. 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకుని విజిల్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకుందాం కుక్కర్కి. ఇప్పుడు ఇది 10 విజిల్స్ రావాలన్నమాట. మనం విజిల్ కూడా పెట్టేసుకుందాం. 10 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనం మేకలన్నీ బాగా బాయిల్ అవుతాయి. చాలా బాగుంటది అన్నమాట టేస్ట్. మేకలు చాలా పోషకాలు ఉంటాయంట, మనకైతే తెలియదు. తలకాయలు కానీ మేకల్లో కానీ చాలా పోషకాలు అయితే ఉంటాయి. మనం నెగ్లెక్ట్ చేస్తాం, మళ్ళీ అట్లా క్లీన్ చేసుకోలేక ఇబ్బంది పడి మనం వండుకోము. డాక్టర్లు కూడా ఏదైనా ఎముకలకు బలపడటానికి కానీ హెల్త్ బాగోపోయినా మేకల సూప్ అనేది ప్రిపేర్ చేస్తారు. మనం దీన్ని వారానికి ఒకసారైనా మేకల సూప్ అనేది చేసుకుని తాగితే చాలా మంచిది అనమాట. మన ఎముకలకు గట్టిపడుతుంది అనమాట. సరేనా, చూస్తున్నారు కదా నేను చూపించే విధంగా మేకల సూప్ అనేది చేసుకుని ఒకసారి మీరు తాగండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ గా అయిపోద్ది అనమాట. వీడియో చూడటమే కదండి, వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నెక్స్ట్ వీడియో పెట్టడానికి నాకు బూస్టింగ్ ఉంటుంది. ఈ విధంగా చేసుకుని మనం మేకలు సూప్ అనేది చేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం 10 విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనం విజిల్ అయితే వేసుకుందాం, ఇంకా ఆఫ్ చేద్దాం. ఇలా 10 విజిల్స్ పెట్టుకుంటే ముక్క అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. ఇలా గాలంతా వెళ్ళే వరకు వెయిట్ చేసి మూతనే తీసుకోవాలి, లేదంటే కనుక కుక్కర్ పేలిపోద్దండి. జాగ్రత్తగా ఉండాలి కుక్కర్ తోటి. మనం మూత అయితే తీసుకున్నాం. స్మెల్ అయితే అదిరిపోయింది, స్మెల్ అయితే బాగుంది. ముక్క ఉడికింది లేదు చూసుకుందాం. ముక్క అయితే బాగా ఉడికిపోయింది. ముక్క చాలా బాగా ఉడికింది. మేకల సూపు ఈ విధంగా ఉంది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మటన్ మసాలా వేసుకుందాం. దీంట్లోనూ తగినంత మటన్ మసాలా యాడ్ చేసుకుందాం.
సరిపడా వేసుకుంటాను నేను, తక్కువగా వేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోయింది. ఒక 2-3 నిమిషాలు అలా వదిలి లో ఫ్లేమ్లో అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. అబ్బా స్మెల్ అయితే అదిరిపోయింది. కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కంప్లీట్ అయిపోయినట్టే. సూప్ సాల్ట్ సరిపోయింది లేదు ఒకసారి చెక్ చేసుకుందాం. సరిపోయింది, కంప్లీట్ అయిపోయింది మంది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మటన్ సూపు టేస్ట్ అనేది చేద్దాం. మంచి జ్యూసీగా అయితే ఉంది. చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. చూసారా ఎంత కలర్ఫుల్ గానే ఉందను. చూడండి ఎంత ఎమ్మీగా ఉందను. చాలా బాగుంది. ఒకసారి నిమ్మకాయ పిండుకుందాం. అలాగా నిమ్మకాయ పిండికి ఈ జ్యూస్ ఇలా తాగి అబ్బా మామూలుగా లేదు, కాలిపోతుంది. ఒకసారి చాలా మెత్తగా ఉడికింది. చాలా బాగుంది. మొత్తం అన్ని బాగా కుదిరాయి. నోట్లు వేసుకుంటుంటే అలా కరిగిపోతుంది. చాలా బాగుంది. చాలా బాగా కుదిరింది. చాలా బాగుంది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఒకసారి తినండి. చాలా బాగుంది. మొత్తం మసాలాలన్నీ కరెక్ట్గా కుదిరాయి. చాలా బాగుంది. జానీ గారు మీ కోరిక మేరకు నేనైతే మటన్ సూప్ అయితే రెడీ చేసి చూపించాను. హ్యాపీ కదా మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ మీరు ఎక్కడ ఉన్నారో తెలిస్తే నేనైతే మటన్ సూప్ అయితే తీసుకొచ్చి ఇద్దాను. మరి మీ పేరు మీద కూడా ఏదైనా కర్రీ చేయాలంటే కామెంటింగ్ అయితే చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.